కరోనా విస్తరిస్తుంది. గడిచిన 24 గంటల్లో 12 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1322 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. 12 మందికి కరోనా సోకింది. దీంతో యాక్టివ్ కేసులు 38కి చేరాయి. రాష్ట్రంలో కరోనా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 12 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1322 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. 12 మందికి కరోనా సోకింది. దీంతో యాక్టివ్ కేసులు 38కి చేరాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, కూడా కరోనా విస్తరిస్తా ఉంది. స్టార్టింగ్ 3 రోజుల క్రితం ఇచ్చినటువంటి బులెటిన్ లో 4 కేసులు నమోదు కాగా ప్రజెంట్ గత 24 గంటల్లో జరిపినటువంటి టెస్టుల్లో దాదాపుగా 1300కు పైగా టెస్టులు నిర్వహిస్తే అందులో 12 ఏదైతే పాజిటివ్ కేసులు నమోదైనట్టు కూడా వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన చేయడం జరిగింది. దాంతో పాటుగా ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా యాక్టివ్ కేసెస్ చూస్తే మాత్రం 38 మేర ఉన్నట్టు కూడా వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ఈ JN1 అనేది విస్తరిస్తుందని కూడా, ఏదైతే ఒమిక్రాన్ కి సబ్ వేరియంట్ అయినటువంటి ఈ JN1 అనేది రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు అటు దేశవ్యాప్తంగా కూడా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా కేరళ రాష్ట్రంలో మాత్రం ఈ కరోనా అలకల్లోలం సృష్టిస్తుందని ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అదే తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే మాత్రం గత 24 గంటల్లో 12 కేసులు నమోదు కాగా వీటికి సంబంధించి కూడా ఎవరికైతే పాజిటివ్ కేసెస్ వస్తాయో ఆ కేసెస్ అన్నిటికి సంబంధించి కూడా జినోమా సీక్వెన్స్ కి పంపించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఆ రిపోర్ట్స్ చూస్తే మాత్రం అంటే ఈ యొక్క JN1 సబ్ వేరియంట్ సంబంధించి ఇంకేమైనా మ్యూటేషన్స్ జరుగుతున్నాయా అనే అంశానికి సంబంధించి కూడా పరిశీలిస్తా ఉన్నారు. ప్రధానంగా ఇది తొందరగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అన్ని ఆసుపత్రులకు సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు PSA సిలిండర్స్ ఏదైతే ఆక్సిజన్ ట్యాంకర్స్ ఉన్నాయో అవి ఎలా పనిచేస్తున్నాయి వాటికి సంబంధించి కావచ్చు, బెడ్స్ అవైలబిలిటీ కావచ్చు, దాంతో పాటుగా మందులకు సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అలర్ట్ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు ప్రజలు భయం పడాల్సినటువంటి అవసరం లేదు, కానీ తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలని మాత్రం వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.